ఇది ఏదైనా ఒక వీడియో తీసుకున్నాం, ఈ వీడియో తీసుకుందాం అనుకున్నాం, ఓకేనా. దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూడండి అప్లోడ్ ఫైల్, ఓకేనా, ఇవన్నీ మనకు కనిపిస్తాయి. మ్యూట్ చేసుకోండి మేడం ప్లీజ్. సో మనకి ఇక్కడ రిస్ట్రిక్షన్స్ వచ్చింది కదా, ఇక్కడ మేడం ఒక్క నిమిషం. రత్న మేడం రికార్డ్ ఆన్ చేస్తున్నారా? ఆన్ చేయాలా సార్? చేయండి మేడం, చేయండి. జూమ్ చేయండి సార్, కనిపించట్లేదు. మేడం మీరు రికార్డ్ చేసినప్పుడు జూమ్ చేసి చేయండి, ఓకేనా. రైట్, ఒకసారి చూడండి. ఇప్పుడు మనం ఏదైనా ఆడియోని ఏదైనా మాడిఫై చేయాలి, ఏదైనా మ్యూట్ చేయాలి, కాపీరైట్ ఉన్నదని డిలీట్ చేసుకోవాలన్నప్పుడు ఇక్కడ మనము వీడియో మీద క్లిక్ చేయండి. మొదట మన వీడియోస్ అనేవి ఇక్కడ కనిపిస్తాయి. కనిపించిన తర్వాత వీడియో మీద ఇట్లా క్లిక్ చేయండి, ఓకేనా. క్లిక్ చేయగానే మనకు ఇట్లా పక్కనే ఒకసారి మనం ఇట్లా జరిపితే కనుక మన వీడియో ఇక్కడ చూడండి కనిపిస్తుంది. సో రిస్ట్రిక్షన్స్ ఏముంది, కాపీరైట్ అని ఉంది కదా. దాని తర్వాత మళ్ళీ ఏముంది, సబ్ టైటిల్స్ అని ఉంది కదా. సబ్ టైటిల్ మీద క్లిక్ చేయండి. ఆ వీడియోకి మనకు సబ్ టైటిల్ అవసరం అనుకో, తెలుసు కదా సబ్ టైటిల్ అంటే. ఇక్కడ మీరు సబ్ టైటిల్స్ ఏమైనా పెట్టుకుంటే ఇక్కడ మనకి సిరీస్ లో యాడ్ అవుతుంది చూడండి, సంగీతం ఇవన్నీ. ఇప్పుడు చూడు ఒకసారి నీటిలో పెట్టుకోమని చెప్పండి సార్, ఒక్క రోజు పెట్టుకోండి దానిలో. ఇప్పుడు సబ్ టైటిల్ యాడ్ అయినా పడుతున్నాయి కదా సబ్ టైటిల్స్, అది అనమాట. అది సబ్ టైటిల్ అనమాట. ఒకవేళ కావాలంటే యాడ్ చేసుకోండి, ఓకే. అవసరం లేదనుకుంటే అవసరం లేదు, ఓకేనా. దాని మీద కొడితే సబ్ టైటిల్ యాడ్ అవుతాయి. సార్ క్యాప్షన్ సబ్ టైటిల్ అన్న ఒకటేనా? రెండు ఒకటే మేడం. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు ఎండ్ స్క్రీన్ ఉంది కదా, ఎండ్ స్క్రీన్ మీద క్లిక్ చేయండి. సో మన వీడియో చివరన మనకి ఏ వీడియో అయితే యాడ్ అవ్వాలంటే ఇక్కడ మనకు కొన్ని మ్యూట్ చేసుకోండి మేడం ప్లీజ్. సో మనకి ఇక్కడ కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి అన్నమాట. సో 1, 2, 3, 4 అని. సో మీకు ఏది కావాలంటే ఆ ఎలిమెంట్ ని ఇక్కడ మనం యూజ్ చేసుకోవచ్చు. ఎలిమెంట్ మీద క్లిక్ చేసేసి సో మీకు ఇక్కడ సబ్స్క్రైబ్ అనే దాన్ని యాడ్ చేసుకోండి, వస్తుంది ఇట్లా. సో ఇట్లా, ఓకేనా. సో మన వీడియో ఏదైనా అప్లోడ్ చేయాలంటే దీని మీద క్లిక్ చేసేసి మన వీడియో ఉంటది కదా, దీన్ని డ్రాగ్ చేస్తే మనకు వస్తుంది, ఎండ్ స్క్రీన్ లో వస్తుంది. ఒకవేళ అవసరం లేదంటే అవసరం లేదు. ఎండ్ స్క్రీన్ లో యాడ్ చేసేయడం వల్ల ప్లస్ ఏంటి సార్ అంటే ఎక్కువ వ్యూస్ రావడానికి అవకాశం ఉంటుంది, ఓకేనా. వీడియో మీద క్లిక్ చేసి సేవ్ చేస్తే సరిపోతుంది. ఇది అనమాట ఎండ్ స్క్రీన్ అంటే. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే ఎక్కువ సౌండ్ వస్తుంది సార్, నా వాయిస్ నాకే వినిపిస్తుంది. అంటే అందరూ మ్యూట్ చేయాలి ప్లీజ్, అందరూ మ్యూట్ చేయండి మేడం. మనం యాడ్ చేయాలంటే ఈ చివరన మనం యాడ్ చేసుకుంటే ఇక్కడ నుంచి వస్తుంది అనమాట, ఓకేనా. ఇది మనకి ఎండ్ స్క్రీన్. అంటే వీడియో బిట్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చా సార్? వీడియో బిట్ ఏమి యాడ్ చేయలేము మేడం, జస్ట్ చివర్లో ఎండ్ స్క్రీన్ లో ఒక కొద్ది క్లిప్ చూపించవచ్చు అంతే. సో ఇది మనకు ఇక వీడియో మీద క్లిక్ చేస్తే ఆ వీడియో మనం ఎడిట్ చేసుకోవాలన్నప్పుడు అది. సో ఇప్పుడు మనకు చూడండి కాపీరైట్ వచ్చిన దాన్ని ఎట్లా ఆఫ్ చేస్తానని చూపిస్తుంది చూడండి. మనకి ఏదైనా కాపీరైట్ వస్తుంది, మీరు ఏమైపోతుందంటే అమ్మాయి నాకు కాపీరైట్ వచ్చిందని చెప్పి బెంబెలు ఎత్తే భయపడిపోతారు. అదే కదా మనం చేసే పని, భయపడడమే కదా. ఇప్పుడు మనకి ఏంటంటే రిస్ట్రిక్షన్స్ ఏమి, ఇక్కడ ఇది ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తే సీ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి, ఓకేనా. క్లిక్ చేస్తే మనకు ఎవరు కాపీరైట్ వేస్తారని మనకు ఒక ఐడియా వస్తుంది. సో మనకు పడినది కాపీరైటే, కాపీరైట్ స్ట్రైక్ కాదు. ఇలా కనిపిస్తుంది కదా నాట్ ఎఫెక్టెడ్ అని కనిపిస్తుంది కదా. కమ్యూనిటీ గైడ్ లైన్స్ ఏమన్నా విరుద్ధంగా ఏమన్నా చేస్తే భయపడాలా, దీనికి ఏం కాదు. సరే మీకు ఇప్పుడు మళ్ళీ మీరు ఏదైనా చేయాలనుకున్నారు అనుకో, ఇక్కడ మళ్ళీ అదే సాంగ్ పక్కన సెలెక్ట్ యాక్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి, ఓకేనా. సెలెక్ట్ యాక్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ రీప్లేస్ సాంగ్ అని ఉందా, రీప్లేస్ సాంగ్ అని, ఎరేజ్ సాంగ్ అని రీప్లేస్ సాంగ్ అని ఉంది కదా, రీప్లేస్ సాంగ్ మీద క్లిక్ చేసి కంటిన్యూ కొట్టండి, ఓకేనా. కంటిన్యూ కొడితే మనకు కొన్ని మ్యూజిక్స్ వస్తాయి. ఇక్కడ ఆడియో లైబ్రరీ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మనకు అంటే ఇవి ఉంటాయి, నాన్ కాపీరైట్ మ్యూజిక్స్ ఉంటాయి కదా, అవి వస్తాయి అనమాట ఇక్కడ. సో ఏదో ఒక మ్యూజిక్ ని రీప్లేస్ చేసేసేయండి. రీప్లేస్ చేస్తే ఏమవుతుందంటే ఆడియో మొత్తం మ్యూట్ అయిపోతుంది. ఇట్లా సాంగ్ ఉందనుకో, దీన్ని సెలెక్ట్ చేయి,
సెలెక్ట్ చేసేస్తే మనకి ఏమవుతుందంటే ఆ సాంగ్ మొత్తం రీప్లేస్ అవుతుంది అక్కడ. ఓకేనా? రీప్లేస్ అయ్యి ఏమవుతుందంటే అది మనకు ఆడియో అనేది డిలీట్ అయిపోతుంది. అంటే ఆడియో కాదు, డిలీట్ కాదు, కానీ మనకు మ్యూజిక్ అనేది ఆగిపోయి ఆ వీడియో ప్లేస్ లో ఈ మ్యూజిక్ యాడ్ అవుతుందా, అప్పుడు మనకు కొద్దిసేపు తర్వాత ఏమవుతుందంటే 24 hours కావచ్చు, లేదా కొంత టైం తీసుకొని ఆ వీడియోని వాడు ఏం చేస్తాడంటే మ్యూట్ చేసేస్తాడు. అర్థమైందా? సో మళ్ళీ తర్వాత డౌట్ ఇంకో కొంతమంది ఏమన్నారు, సార్ వీడియోని డిలీట్ చేయడం అవుతుందా అని అడిగినారు. వీడియోని డిలీట్ చేయడం అంటే అది మనకు ఎక్కడ క్లిప్ అనేది ఉంటుందో అది కాపీరైట్ క్లిప్ అయి ఉంటే కనుక అక్కడి నుంచి మనం డిలీట్ చేయొచ్చు, అంతేగాని వీడియోని మొత్తంగా డిలీట్ చేస్తా, నేను యాడ్ చేస్తా మధ్యలో అంటే కాదు. ఓకేనా? అది తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు ఐ కార్డ్స్ అనమాట. ఐ కార్డ్స్ అంటే ఇట్లా దీని మీద ఇట్లా క్లిక్ చేయండి. సో మనకి ఇక్కడ కింద స్క్రీన్ కనిపిస్తుంది కదా, ఎక్కడ ఐ కార్డ్స్ కావాలనుకుంటే అక్కడ ఇట్లా క్లిక్ చేసి, సో మీరు వీడియో మీద ఏదైనా ఐ కార్డ్ చూపించాలనుకో వీడియో ఇట్లా సెలెక్ట్ చేయండి. సో ఇక్కడ మనకి ఐ కార్డ్ కనిపిస్తుంది కదా, అనంతపురం అయ్యప్ప అని కనిపిస్తుందా ఐ కార్డ్, ఇదే ఐ కార్డ్ అంటే. సేవ్ చేయండి. ఇప్పుడు మనకి ఏంటంటే ఆ వీడియో ఆ టైమింగ్ పర్టికులర్ టైమింగ్ వచ్చినప్పుడు మనకు పైన ఐ కార్డ్ అనేది కనిపిస్తుంది. అట్లా మీకు ఎన్ని ఐ కార్డ్స్ అన్నా యాడ్ చేసుకోవచ్చు. మధ్య మధ్యలో వీడియో ఐ కార్డ్స్ అన్ని యాడ్ చేసుకుంటా పోండి. సార్ మాకు ఐ కార్డ్ అవసరమా సార్ అంటే మనం అడిగితే అంత యూజ్ ఏమి ఉండదు, కానీ జస్ట్ తెలుసుకోండి. యూజ్ చేస్తాం మేము, పర్టికులర్ మాకు అవసరం సార్ మేము చేస్తామంటే చేసుకోండి. కానీ ఐ కార్డ్స్ ఎన్నైనా పెట్టుకోవచ్చు. ఓకేనా? ఎన్ని స్క్రీన్స్ కూడా ఒకటి పెట్టుకోవచ్చు. ఇట్లా అనమాట. సో వీడియో ఎడిట్ చేయడం ఎట్లా అంటే, మీరు ఏదైనా తీసుకున్న దానికి ఆ వీడియోకి ఏదైనా కాపీరైట్ అట్లా పడింటే ఆ క్లిప్ ని డిలీట్ చేయొచ్చు, కానీ వీడియోని మొత్తంగా ఎడిట్ చేయడానికి ఆప్షన్ అయితే లేదు. ఓకేనా? అర్థమైందా? ఈ వీడియో మీద క్లిక్ చేసి డిలీట్ చేసుకొని అంతా రాదు. ఇప్పుడు అది స్ట్రైక్ కాదు కదా సార్, మరి అది అట్లే పెడితే రేపు మానిటైజేషన్ అప్పుడు అది కౌంట్ అవ్వదా? కౌంట్ అవుతుంది. అది అంటే ఇప్పుడు మీరు ఏంటంటే కొద్దిగా ఫేమస్ అంటే కొద్దిగా మీ ఫేమ్ సంపాదించుకునే వరకు సాంగ్స్ యూజ్ చేయండి. కాపీ స్ట్రైక్ పడకుండా యూజ్ చేయండి. క్లైమ్ పడితే ఏం కాదు. మానిటైజేషన్ 1000 మంది సబ్స్క్రైబ్ వచ్చేటప్పుడు అంటే మీకు ఆ సాంగ్ బాగుంది, యూజ్ చేస్తే నాకు సబ్స్క్రైబర్స్ పెరుగుతారు అంటే యూజ్ చేయొచ్చు. ఓకేనా? కాకపోతే మనకి ఏంటంటే తర్వాత లాస్ట్ మానిటైజేషన్ కి వెళ్తారు కదా, అప్పుడు మీరు ఆ వీడియోని డిలీట్ చేయాల్సి వస్తుంది. డిలీట్ చేయకపోయినా ఏం చేస్తారంటే రీప్లేస్ చేయండి మ్యూజిక్ అంతే. ఓకేనా? అర్థమైందా చెప్పింది నేను? అర్థమైంది సార్. స్ట్రైక్స్ దాదాపుగా పడవు. సో ఇన్ కేస్ ఏమైనా పొరపాటున పడుతాయేమో అనే భయంతో మీకు చెప్తున్నా అంతే. సార్ కాపీ రైట్ అయితే కాపీ రైట్ అని రాస్తున్నారు. కాపీ రైట్ స్ట్రైక్ అంటే ఎలా ఉంటది సార్? అది ఎలా? స్ట్రైక్ అంటే మనకు డైరెక్ట్ నోటిఫికేషన్ వస్తుంది, మెయిల్ వస్తుంది. తర్వాత మనకి రెడ్ సింబల్ లో పడుతుంది. ఇక్కడ పైన మనకు వైటీ స్టూడియో ఓపెన్ చేస్తే మన డాష్ బోర్డ్ లోనే రెడ్ సింబల్ పడి కనిపిస్తుంది. ఇక్కడ 1, 2, 3 అని ఉంటాయి. 3 ఆప్షన్లు ఉంటాయి మనకు. ఓకేనా? ఆప్షన్ 1 అని, ఆప్షన్ 2 అని అట్లా పడుతుంది. ఓపెన్ చేయగానే కనపడుతుంది. ఓకేనా? వైటీ స్టూడియో ఏదో అనుకున్నాను కానీ చాలా చెప్పారు సార్, చాలా బాగా చెప్పారు, బాగుంది. ఇంకా ఒకసారి వినాలనే కూడా ఉంది. ఇవన్నీ మనకు ఇక్కడ చూడండి, మనకు కాపీ రైట్ స్ట్రైక్ అని ఉంది అనుకో, అది ఎట్లా పడుతుందని చూపిస్తా చూడు. ఇమేజ్ చూపిస్తా. ఏమైనా ఎవరికైనా పడి ఉంటాయి కదా, మీరు పడి ఒక్క నిమిషం. ఇది కాదు, ఇట్లా మెయిల్ వస్తుంది మేడం మీకు. ఓకేనా? కమ్యూనిటీ గైడ్ లైన్స్ రిమూవ్ ఫ్రమ్ ఛానల్ అని ఇది మెయిల్ వస్తుంది. సో ఇది అనమాట. సో తర్వాత నెక్స్ట్ మనకు సో వైటీ స్టూడియోలో అయితే ఇట్లా రిస్ట్రిక్షన్స్ అని పడి ఇట్లా పడుతుంది, డేట్ పడుతుంది. దీనికంటే మెయిన్ అది కాదు మనకు పడాల్సింది. వైటీ స్టూడియో ఓపెన్ చేయగానే ఇది పడుతుంది, ఇట్లా కనిపిస్తుంది. ఇది స్ట్రైక్స్ అని ఇట్లా మీ వైటీ స్టూడియో ఓపెన్ చేయగానే ఇలా కనపడుతుంది. స్ట్రైక్ యాడెడ్ అని పడుతుంది. పడిందా? ఈ ఫోటోనే ఇదే మీకు. ఇట్లా మనకు 3 వార్నింగ్లు ఉంటాయి, 1, 2, 3 అని. ఆ 3 పడకూడదు. ఇక్కడ 2 స్ట్రైక్లు పడినాయి ఈ ఛానల్ వల్ల. కానీ ఇట్లా ఏ కాపీరైట్ ఓనర్ asked to take down your video because the believed to contain material violent content అన్నమాట. అంటే ఇది మనకి ఎప్పుడు వస్తుంది అంటే, మనకు ఎవరైనా రిక్వెస్ట్ పెట్టింటారు ఈ మ్యూజిక్ నాది డిలీట్ చేయండి అని, మీరు దాన్ని చూసుకోకుండా ఉన్నారనుకో అప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత నేను కొన్ని కమ్యూనిటీ గైడ్ లైన్ చెప్పిన మీకు, రూల్స్ అండ్ రెగ్యులేషన్ చెప్పింట కమ్యూనిటీకి సంబంధించి. వాటిని మనం యూజ్ చేయకూడదు. ఓకేనా? ఆ రూల్స్ విరుద్ధంగా మనం ఏదైనా చేస్తే ఖచ్చితంగా పడుతుంది. ఇది అన్నమాట. సో మనకి చూడు ఇక్కడ కింద పడిన చూడు, ఇఫ్ యూ గెట్ 3 copyright strikes, your account along with any associated channels will be
సబ్జెక్టు టర్మినేషన్. ఓకేనా, 3 కనుక మనకు అవి వచ్చి పడినాయంటే మీ ఛానల్ ని మేము టర్మినేట్ చేస్తాం. మీకు ఎలాంటి ఛాన్సెస్ కానీ ఏమి కానీ ప్రొవైడ్ చేయం, ఏమి ఇవ్వను. నీకు మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నీలే, నీకు ఎలాంటి ఎక్స్క్యూజ్ ఉండదు, ఖచ్చితంగా టర్మినేట్ అవుతుంది ఛానల్. ఓకేనా, అది అన్నమాట. ఓకే రైట్, ఇది మనకు వైటీ స్టూడియో గురించి క్లియర్ కట్ గా ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఇప్పుడు మేడం రత్న మేడం వీడియోని ఎండ్ చేయండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి.